అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, ఆయిల్ అస్సలు పీల్చుకోవు. దీన్ని మనము స్నాక్స్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల ఇడ్లీ పిండిని వేసుకుందామండి. ఇడ్లీ పిండి ఇలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండిని వేసుకుందామండి. టేబుల్ స్పూన్స్ మైదా పిండికి 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేద్దాము. 1/2 స్పూన్ వంట సోడా అండి ఇది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ అండి, 2 పచ్చిమిర్చి, వాము అండి ఇది 1 స్పూను వాము. మీరు వాము లేకుంటే జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఇందులోకి వేసుకుందాం. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా కలుపుకోవాలండి. బియ్యం పిండి వేయడం వల్ల పునుగులు అనేవి ఎక్కువ ఆయిల్ని పీల్చుకోవండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఆయిల్ని ఎక్కువ హీట్ చేసుకోకూడదు, నార్మల్గా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండిని పునుగుల్లాగా వేసుకుందామండి. ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఇలా కడాయిలో ఎన్ని వీలైతే అన్ని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 మినిట్కి ఇలా తిప్పుకోవాలి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి. వీటిని మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే మిగిలిన పిండితో కూడా పునుగులను వేసుకుందామండి. సేమ్ వీటిని కూడా వేసిన తర్వాత 1 మినిట్ వరకు కదపకండి, తర్వాత టర్న్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత వీటిని టర్న్ చేసుకుందామండి. ఇవి కూడా రెడీ అయిపోయాయండి. వీటిని కూడా మనము ప్లేట్లోకి తీసుకుందాము. అంతే అండి, మన వేడి పునుగులు రెడీ అయిపోయాయి. దీన్ని ఇలా పల్లీ చట్నీతో కానీ ఏదైనా పొడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.